బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 17 రోజుల పాటు పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా యాత్ర సాగనుంది. దీనికోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర జరగనుంది. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ యాత్ర సాగుతుంది. అక్కడి రైతులు ఈ నియోజకవర్గాల్లో ప్రజలతో కేసీఆర్ మమేకమవుతారు. ముందుగా తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి యాత్రను ప్రారంభిస్తారు కేసీఆర్. రాత్రికి సూర్యాపేటలోనే బస చేస్తారు. రేపు భువనగిరి చేరుకుని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎర్రవెల్లికి వెళ్తారు కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 17 రోజుల పాటు పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. దీనికోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఏ నియోజకవర్గాల్లో యాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది? మరికాసేపట్లోనే ఇటు హైదరాబాద్ నుంచి నేరుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడెం ఈ బస్సు యాత్ర కూడా ప్రారంభం కావస్తుంది. అక్కడ నల్గొండ జిల్లా నుంచి ఈ యొక్క యాత్రను కూడా ప్రారంభించేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 17 ప్రాంతాలలో 10 రోజుల పాటు ఈ యొక్క యాత్ర కూడా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మేరకే అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలోనే ఇటు మిర్యాలగూడెంలోని చౌరస్తాలో ఒక సభను కూడా ఏర్పాటు చేసి ఈ యాత్ర ద్వారా కొన్ని అంశాలపై కూడా కేసీఆర్ ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇది రెండోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సభ మీద మొదటగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. కానీ ఈసారి బస్సు యాత్ర ద్వారా కూడా కొన్ని అంశాలపై కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ఎక్కువగా
కేసీఆర్ కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నీళ్ళు అందక రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇటు సిద్దిపేటతో పాటు అనేక జిల్లాలు అంటే మొత్తం 12 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఈ యొక్క నవీన్ చెప్పండి. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ.